మహాగణాధిపతయే నమః. వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా రేపు శ్రావణ పౌర్ణమి. అందరూ కూడా యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి సమయం. చాలామంది యజ్ఞోపవీతం మార్చుకునే విధానాన్ని వీడియో రూపంగా చేసి పెట్టండి ఛానల్లో అని చెప్పి అడగడం జరిగింది. కనుక యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి విధానాన్ని వీడియో రూపంలో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతోంది. యజ్ఞోపవీతానికి 5 చోట్ల బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు ఈ విధంగా 5 చోట్ల కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేది యజ్ఞోపవీతానికి చేయాలి. కుంకుమ పసుపు కూడా అలంకరణ చేయాలి. ఓం శుభమస్తు మహాగణాధిపతయే నమః. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఆ విధంగా 3 సార్లు నీళ్లు ఆచమనం చేయాలి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః 4వసారి చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య నీళ్లు తీసుకుని పక్కకి వెయ్యాలి. నిశ్వాస వదిలిపెట్టి ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అలా నీళ్లు పక్కకి వేసుకున్నాక ప్రాణాయామం చెయ్యాలి ముక్కు పట్టుకుని. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవస్సువరోం. నమస్కారం చేసుకుని మమానుకోవాలి. ఉపార్త దురితక్షక ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్క అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్యవహారికచాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం తిథౌ వాసరః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ వరకు వచ్చాక ఎవరి గోత్రము పేరు వాళ్ళు చెప్పుకోవాలి. వివాహం అయిన వాళ్ళు ధర్మపత్ని సమేతస్య అని కూడా చెప్పుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇతను గోత్రం పేర్లు చెప్పుకుంటాడు. అస్కైజమాన్ వాధూలస గోత్రస్య దుర్గా వెంకట నాగమారుతి దత్త సాయి లక్ష్మీనారాయణ విఘ్నేశ్వర శర్మ నామధేయస్య మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఈ విధంగా మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెయ్యాలి. అప్పుడు నూతన యజ్ఞోపవీతానికి బ్రహ్మముడి ఉంటుంది, ముడి ఉంటుంది. ఆ ముడి దగ్గర ఎడం చేయి కింద వేసి కుడి చేయి పైన వేసి
ప్రాణప్రతిష్ఠాపన చెయ్యాలి. యజ్ఞోపవీతాధిష్టాన దేవతాయై నమో నమః. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం పునః ప్రాణ మిహనో ద్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతే మనుమతే మృడగానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవగథాస్థానముపహ్వయతే. ఈ విధంగా ప్రాణప్రతిష్ఠాపన చెయ్యాలి. యజ్ఞోపవీతాధిష్టాన శ్రీ సావిత్రీ దేవతాయై నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. తదనంతరం యజ్ఞోపవీత ధారణం చెయ్యాలి. అలాగా విధంగా తీసుకుని యజ్ఞోపవీతాన్ని చేత్తో పట్టుకుని ఈ మంత్రాన్ని చెప్తూ వేసుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాతు ఆగిష్కమఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా శిరస్సు మించి వేసుకోవాలి. ఆ విధంగా యజ్ఞోపవీతాన్ని ధరించాక తదనంతరం గాయత్రీ ప్రకాశక మహామంత్రం చెయ్యాలన్నమాట. నూతన యజ్ఞోపవీత ధారణ సమయే గాయత్రీ ప్రకాశక మహామంత్ర జపం కరిష్యే. ఆ విధంగా నీళ్లు విదిలిపెట్టి గాయత్రీ మంత్రాన్ని 11 మార్లు కానీ 24 సార్లు కానీ చెయ్యాలి. గాయత్రీ మంత్రాన్ని ఆ విధంగా సంకల్పం చేశాక ఇలాగ గాయత్రీ మంత్రాన్ని చెయ్యాలి. కరమాల లెక్క పెడుతూ చేస్తూ అలాగా ఈ యొక్క చెయ్యని కనబడకుండా లోపలికి పెట్టుకుని గాయత్రీ మంత్రాన్ని పునశ్చరణ చెయ్యాలి. మయా కృత గాయత్రీ జపేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఆ విధంగా గాయత్రీని జపం చేశాక ఆ నీళ్లను విదిలిపెట్టాలి. పాత యజ్ఞోపవీతాన్ని తీసుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పాలి. ఉపవీతం ఉపవీతం చిన్నతంతుం జీర్ణ కష్మల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయు అస్తు మే. ఆ విధంగా చెప్పి ఇలా గాయత్రీ మంత్రం అయ్యాక ఇది శ్లోకాన్ని చెప్పి అలా యజ్ఞోపవీతాన్ని తీయాలి. ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అందరికీ నమస్కారం.